ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అంతగా ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి గతంలో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను జోడు గుర్రాల మాదిరిగా పరుగులు తీస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం గ్రాఫిక్స్లోనే అభివృద్ధి చూపించింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నికల హామీల మీదే దృష్టి పెట్టారు. హామీల్లో దాదాపుగా 100% అమలు చేశారు. మరోవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా ముందడుగు వేయిస్తున్నారు. 4.5 సంవత్సరాల జగన్ పాలనపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. జగన్గా అందరి అభిమానాన్ని చూరగొంటున్న ఆయన సీఎంగా తనకు ముందు తనకు తర్వాత అన్న చందంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏపీలో గత 70 ఏళ్లలో ఎన్నడూ చేయని మార్పులు సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. అన్నం ఉడికిందా లేదా అన్నది చూడడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలని అంటారు. అలాగే జగన్ శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద నిర్మించిన డయాలసిస్ కేంద్రం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 2-3 నియోజకవర్గాలకు చెందిన 800 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించే స్కీమ్, వీటిని చూస్తే చాలు జగన్ ఎంత సమర్థుడన్నది అర్థమవుతుంది. అంతేకాదు ఆయన కిడ్నీ బాధితుల పట్ల ఎంతో మానవత్వంతో వ్యవహరించింది కూడా ఈ పథకం రుజువు చేస్తుంది. బలహీన వర్గాల పట్ల జగన్కు ఎంత అభిమానం ఉంది తెలుసుకోవడానికి ఆయన అమలు చేసిన వివిధ సంక్షేమ స్కీములను గమనిస్తే సరిపోతుంది. ఇవే కాదు, విజయవాడ నగరం నడిబొడ్డున పేద వర్గాలు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ తదితర ఏర్పాట్లతో దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దుతున్న వైనం చూస్తే జగన్ ఎంత కమిట్మెంట్తో పనిచేసేది తెలుస్తుంది. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, స్కూళ్లను బాగు చేయడానికి ఆయన చేపట్టిన సంకల్పం గతంలో ఎన్నడూ జరగలేదన్నది వాస్తవం. అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసి ఎవరూ స్కూల్ మానేయరాదన్న ఉద్దేశంతో పిల్లల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు వేస్తున్నారు. వారికి కూడా ఆంగ్ల మీడియం అవసరం అన్నటువంటి లక్ష్యంతో వారు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్న ఉద్దేశంతో ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టిన ఘనత జగన్ది. అమ్మఒడి స్కీమును తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తామని చెప్పడమే జగన్ సక్సెస్కు నిదర్శనం. ఇదే కాదు, జగన్ తీసుకొచ్చిన పలు సంక్షేమ స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని 45 ఏళ్ల రాజకీయ సీనియర్, 14 ఏళ్ల సీఎం అనుభవం కలిగిన చంద్రబాబు చెబుతున్నారంటే ఎవరు బాగా పనిచేశారో అర్థమవుతుంది. జగన్ ప్రభుత్వంపై తనదైన ముద్ర ఎంతగా వేశారో బోధపడుతుంది. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడం మరో సంచలనం. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇళ్లు నిర్మిస్తున్న చరిత్ర కూడా జగన్దే. గ్రామాల్లో పట్టణాల్లో వివిధ సంస్థల కోసం సుమారు 50,000 భవనాలు నిర్మించారు. ఇదంతా అభివృద్ధి కాదని ఎవరైనా అనగలరా? అలా అంటే వారు కళ్ళుండి కూడా చూడలేని అంధులన్నమాట. పాలనను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని దేశానికే ఒక సందేశం పంపించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల కనీస అవసరాలు తీర్చుతున్నారు. వారికి కావలసిన సర్టిఫికెట్లు సైతం ఇళ్లకే తీసుకువెళ్ళి ఇస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విశేష సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సచివాలయం అంటే రాజధాని పేరుతో ఉన్న ప్రాంతంలోనే కాకుండా పల్లెటూరులో కూడా ఉంటుందని కొత్త నిర్వచనం ఇచ్చిన ఆలోచనశీలి జగన్ అని చెప్పాలి. ఈ సచివాలయాలకు ఒకేసారి 1,25,000 మందిని ఎంపిక చేసి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రికార్డు కూడా జగన్ సొంతం. ఒకప్పుడు 1978లో కాంగ్రెస్ చీలి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐని ఏర్పాటు చేసుకున్నారు. కానీ పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు, మోతుబరులు, పెత్తందారులు అంతా జనతా పార్టీ కాంగ్రెస్ ఆర్లోకి వెళ్ళారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంతగా ప్రచారం జరిగింది. కానీ ఆశ్చర్యంగా కాంగ్రెస్ ఐ గెలిచింది, అది కూడా బంపర్ మెజారిటీతో. ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారో కూడా తెలియకుండా జనం వారికి ఓట్లేసేశారు. దానికి కారణం ఏమిటంటే పెత్తందారులంతా జనతా పార్టీలోకి వెళితే పేద బలహీన వర్గాల వారు అత్యధిక శాతం ఇందిరాగాంధీపై అభిమానం చూపి ఆమెను గెలిపించారు. అంతకుముందు ఇందిరాగాంధీ పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలని పెత్తందారులంతా విమర్శిస్తుండేవారు. కానీ పేద వర్గాలు ఆమె సంక్షేమ కార్యక్రమాలని మెచ్చుకుని ఆమె తమ దేవత అన్న రీతిలో అప్పట్లో ఆదరించారు. అదేవిధంగా ప్రస్తుతం బలహీన వర్గాలు మొత్తం జగన్ వైపే ఉన్నాయని పలు దృష్టాంతాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక సాధికార యాత్రలు సక్సెస్ అవుతుండడం కూడా ఇందుకు ఒక ఆధారం. నిజానికి ఇప్పుడు ఎవరో కొంతమంది పెత్తందారులు తప్ప
దాదాపు అన్ని వర్గాలు జగన్ నాయకత్వం పట్ల సంతృప్తికరంగా ఉన్నాయి. పేద వర్గాలైతే 100% జగన్ పక్షాన ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. అందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని జనమంతా విశ్వసిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. జగన్కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు. మళ్ళీ గెలిచి ప్రజలకు మరింత గొప్పగా సేవలు అందిస్తారని ఆకాంక్షిద్దాం.